ఏంది విషయం? మన అమరాబాద్ పులి ఏం చేసిండు? ఇక సడన్ గా మత్తయ్య అని ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న కాక మొన్న అనుకుంటా, నాకు గుర్తు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి, అదే రకంగా చంద్రబాబు నాయుడు అనే విషయం ఆయన చెప్తూ తన పైన అక్రమంగా హైకోర్టు ప్యాస్ ఇచ్చిన దాన్ని మళ్ళా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ మన అమరాబాద్ పులి తెలంగాణ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు పోయింది. అయితే పోయిన తర్వాత ట్విస్ట్ ఏమైందంటే, అన్న అనుకున్నాడు కదా ఏ హైకోర్టులో కొట్టేస్తే రై, హైకోర్టులో క్లాస్ చేస్తేంది, మనం డైరెక్ట్ సుప్రీంకోర్టు పోదాం, మన కాడ లాయర్లు లేరా, పైసలు లేవా, చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ ఓటుకు నోటు అనే కేసులో బయటపడాలి, ఆ ఓటుకు నోటు అనే కేసులో చంద్రబాబు నాయుడు పేరు ఉండొద్దు అని ఏదైతే గురుదక్షిణ కింద మనం ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ఫలింపజేయాలి. సో అందుకే సుప్రీంకోర్టు వేయండి. నిన్న కాక మొన్న మన వార్త ఎమ్మటే సడన్ గా ఆ మత్తయ్య అనే క్యారెక్టర్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు జడ్జి గారికి వినతి చేసుకున్నాడు, ఒక లేఖ రాసిండు. అదే రకంగా ఇట్లా దండాలు పెట్టి పొర్రు దండాలు పెట్టి మరి బట్టలు ఆడుకున్నాడు. అయ్యా నేను కోర్టు ఫీజులు కట్టుకునే పరిస్థితి లేను, నా పరిస్థితి బాగాలేదు, మరి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వలాభం కోసం ఆ 50 లక్షల ఓటుకు నోటు పంచాయతీ నన్ను ఇచ్చిండు, నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడు ఆల్రెడీ నిర్దోషినని చెప్పేసి కోర్టు నాకు క్లాస్ ఇచ్చినా కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం మళ్ళా దాన్ని తెరపైకి తీసుకొస్తారు, దయవుంచి నా ఎందుకు దయవుంచి నన్ను ఇందులోకి వెళ్ళి బయట వెళ్ళాలని కోరుతామని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ చేసింది. సో రిక్వెస్ట్ చేసిండు సుప్రీంకోర్టు సిజేఐ గారిని. అయితే మన రేవంత్ అంటే ఏమనుకుండు, గంటకు 10 లక్షలని ఇస్తాం, లేదంటే నిమిషానికి 10 లక్షలని ఇస్తాం, మనం లాయర్ని పెడతామరా పోయి, మనం ఎట్లన్నా సరే చంద్రబాబు నాయుడు పేరు లేవద్దు, ఆయన పేరు బయటపడాలి, ఆయనకు మచ్చ వచ్చింది, ఆ మచ్చను నేను పంటితో దుడిచేయాలి అనే ఒక ప్రయత్నంలో రేవంత్ అన్న చాలా కష్టపడు, కానీ ప్రయత్నం ఫలించలేదట. ఆ వార్త చూద్దాం. మరి ఏం జరిగిందో తెలియాలిగా. ఓటుకు నోటులో ఈ రోజు కూడా ఈ సెకండ్ కూడా రేవంత్ రెడ్డి దొంగే. నేను చెప్తాను, హైకోర్టు చెప్పింది, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తాను. సో రేవంత్ రెడ్డి దొంగే, మళ్ళా కూడా దొంగ అనే పేరు ఓడుకొని చాలా ప్రయత్నం చేస్తాడు. మరి ఈ వార్త రేపు పొద్దుగా రాదు, ఇది ఇప్పుడే గట్టి చూద్దాం మనం. పొద్దుగాల ఎవరు రాయడు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట, రేవంత్ అన్నకు గాడిదిగుడ్డు, రేవంత్ అన్న గాడిదిగుడ్డు, మత్తయ్యకు ఊరట. ఏమని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు గురించి రేపు పొద్దుగాల ఏ పత్రికలు రాయవు. వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, శనార్థి, దిశ, ఇక ఈడొక్కడు నాసలు కూర్చున్నా సులభోదే, ఇవన్నీ పత్రికలు రాయవు, 100% రావు, నీకు గ్యారంటీ సరే. ఇక చూసుకోని, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో జెరూసలం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై, ఇన్నరా, తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై దొంగోడు పోయి అంట కోర్టుకు పోయి నేను దొంగని కాదు సార్ అంటున్నట. ఓటుకు నోటు కేసులో పట్టపగటిలు లోకం మొత్తం చూసింది, దొంగలకు దొరికిపోయాడు. అయినా సరే ఈయన పాత్ర ఏందో చూడాలి, ఆ మత్తయ్య అన్న పాత్ర ఏందో చూడాలి. ఏంది పాత్ర అయిపోయినా, నువ్వు పైసలకి వెళ్తాడు పక్కన కూర్చుంటా అని నా డౌట్ ఏమంటానా, నువ్వు పైసలకి వెళ్తాడు పక్కన కూర్చుంటా, ఇంత చెతగాని రాజకీయం దేనికి రేవంతన్నా, చేస్తే జర మునగాని రాజకీయం చేయి. ఇది సౌట రాజకీయం లెక్కున్నది. దొరికిపోయినావు దొంగ, ఇక్కడ దొరికిపోయే పనులు ఎట్లా చేస్తావు నువ్వు? అమరాబాద్ పులివి, నీ పులి తగ్గట్టు చేష్టలు చేయి. పోతివి హైకోర్టులో సుప్రీంకోర్టుకి పోతివి, ఏమైనా ఇగ్గగలిగినవా? ఏమి ఇగ్గింది లేదా? ఆయన కూడా మళ్ళీ ఆడిపోయినా లేదు లేదా, నువ్వు మంచోళ్ళవేను, రేవంత్ రెడ్డి ఒక్కడే దొంగ, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు దొంగలేనా, నువ్వు మంచోళ్ళవే అని సుప్రీంకోర్టు చెప్పే. ఇప్పుడు ఎవరి చేత బాయే? ఇంకోటి ప్రభుత్వం ఎందుకు వేసింది ఓటుకు నోటు కేసురా? ఇప్పుడు దొంగవు నువ్వైతివి, ఆ కేసు నువ్వెందుకు తెరిచినావు? నీకెందుకు అంత ఆతృత? మళ్ళా జైలు పోవాలని ఆశగా ఉందా? అంటే నేనే ముఖ్యమంత్రి కదా, నన్నోడ్రా జైలు పంపించాను ధైర్యమా? ఏందని ఇది చూడరా. ఇక తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ పై తీర్పు వెలువరించింది. దీంతో జెరూసలం మత్తయ్యకు ఊరట లభించింది.
2015 ఓటుకు నోటు కేసులో A4గా ఉన్న మత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను A1 కూడా కాదు A4 ఆ కేసులో A4గా ఉన్న మత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు గతంలో క్రాష్ చేసింది. అయిపోయింది. ఆయన పోవా నీ బతుకుపోవా రుణమో పడమో బతుకుపో ఎలగొట్టింది హైకోర్టు. వాడు ఎట్లా చల్లగా బతాడు? నా బదులుతుకినోనికి జీవిత ఖైదు క్షమాభిష పెడుతుంది. నానకంగా తిరిగిన అందరికీ పై ఎత్తుంది. జెరూసలం మధ్య రూపాయి పోతుంది. వాడు చల్లగా బతాండే వాడు ఎట్లా బతాడు? అట్లా వాడి సంగతి ఏమో తెలిసి కానీ మళ్ళీ ముందర పెడుతుంది. ఎందుకు పేదోడు దొరికిండు, తెలివి తక్కువ దొరికిండు, లేదంటే మా శరీరన్న ముఖ్యమంత్రి ఉన్నా, నేను ముఖ్యమంత్రి ఉన్నా, మా అమ్మోడు నీకేది అనుకుండు. అందుకే సుప్రీంకోర్టు మంచిగానే బుద్ధి పెట్టింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఉత్తర్వులను చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేసిండు. ఎవరు చేసిండు? ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇన్ని కేసులు, ఆ కేసు ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకంటే అలా మనం దొరికిపోయినాం దొంగం కాబట్టి. పగటీలు దొరికినాం, పగటీలు లోకం మొత్తం చూస్తున్నాగా పైలతో దొరికినాం, నోట్లో ఉంచి రాయాల. ఆ కేసే లేకపోతే ఇలా నువ్వు ఓడవ ముఖ్యమంత్రి కాదు, అసలు ఎమ్మెల్యేకే ఎక్కువ ఇవ్వాలి నువ్వు. ఆ కేసే ఇవ్వాలి నిన్ను ముఖ్యమంత్రి చేసింది. వాస్తవానికి ఇలా కుర్చీలో కూర్చున్నాక అన్న సుప్రీంకోర్టు పోతాను, నీ మంచో నీ పద్ధతులు నాకు ఏం తెలియదని ఇప్పుడు నమ్ముతాను నేను. ఆ జోలి ఇంకా చూడ కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. రేవంత్ రెడ్డి దొంగ, చంద్రబాబు దొంగ, మత్తయ్య నువ్వు పోయి సల్లా బతుకో పిల్లలతో ఏం చెయ్యబడకు, నీ క్యాష్ ఏం కొట్టే ఎత్తివేయబడదు, క్యాషులనే ఉంటావు, పో మంచి తిరిగి అనుకోపో, మాకెరికే దొంగోడు రేవంత్ రెడ్డి చంద్రబాబులే దొంగలు అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జరిగిందా? మరి ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలన్నా? ఎందుకు రేవంత్ అన్న చేత పట్టుకునేది? ఇప్పుడు అది మరిసిపోయిన కేసు, ఒడిసిపోయిన కేసు, అనవసరంగా దానికి ఎరగిత్తివి. ఇప్పుడు ఇచ్చేది ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థిస్తాడంటే రేవంత్ రెడ్డి దొంగే అంటారు. ఏమా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన బయటపడచ్చు అనుకున్నావు, నువ్వు దొంగోడు అంటున్నారు. ఇజ్జత్ పోలే, సిగ్గు అనిపిస్తలే మనకేమన్నా? ఇంకేముంది? ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ పిటిషన్ కొట్టి పారేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతో మత్తయ్యకు ఊట లభించింది. గాడి గుడ్డు దొరికింది రేవంత్ రెడ్డికి. ఇది రేపు బ్యానర్ ఐటమ్ అవుతుంది నమస్తే తెలంగాణలో, తెలంగాణ పత్రికల. మిగతా ఏ పత్రికల్లో ఈ వార్త రాదు. ఎందుకంటే రేవంత్ అన్న తోపు అనకపోతే మన ప్రజలు రావాలకు, వాళ్ళందరికీ పేమెంట్ రావాలంటే ఈ వార్త రేపు రావద్దు. రేపు మళ్ళీ కానీ పేపర్లు ఈ వార్త రాని నేను 100 రూపాయలు పెట్టేస్తాను, మీరు ఏదంటే చెప్పండి, ఛాలెంజ్ చేసుకుందాం. అంత దుర్మార్గమైన ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. పోయినా ఇంకా సుప్రీంకోర్టుకి నేను పత్తిత్తు నమ్మను, అంత మంచిగా లేడని పోయినావు. ఆయన బక్క చేస్తాడుగా పాపం వికలాంగో బిడ్డ. ఆయన 89 కేసులతో దేశంలో నెంబర్ 1 క్రిమినల్ కేసులున్న నెంబర్ 1 రైజింగ్ ముఖ్యమంత్రి రైజింగ్ రేవంత్ రెడ్డి అంటున్నాడు. నిన్ను సిగ్గు అనిపించా పోలీసులు పంపించినావు కదా, ఇజ్జత్ వేయిందాడా? మా జర్నలిస్టుల పైన, సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెడదాం అనుకుంటే నీ కేసుల బతుకు మొత్తం బయటేసింది. అలా ఇది కూడా ఒక కేసే. ఆ 89లో ఇది ఏక నెంబర్ కేసు. అసలు నీచమైన రాజకీయం మనది రేవంత్ అన్న. జర సోయి తెచ్చుకొని వాస్తవాలు తెలుసుకొని అసలు ప్రజలు ఏమనుకుంటారు ఏం కదని గమనించాలి. అది ముచ్చట. ఇంతవరకు మన అమరాబాద్ పులి కేసుల చరిత్ర, ఇక మన పులి ఇక ఒడిసింది పీకింది అని రాస్తారు రేపు ఉద్యాలు రాస్తారు. సో ఆయనకైతే హైకోర్టు ఇచ్చిన క్రాష్ పిటిషన్ ని బరాబరు సమర్థించింది. మంచి నిమ్మలంగా బతుకుపో. పాపం ఆయన ఆగమేఘాల మీద వచ్చింది మన ప్రెస్ క్లబ్ కి. ఆయన తిండి తినడో లేదు ఆయన పాపం. ఆగమేఘాల మీద టెన్షన్ వీళ్ళు నన్ను మలగుసమై జైల్లో పెడతాడు ఈ సన్నాసులని భయానికి. సో అది
జరిగింది. మరి సుప్రీంకోర్టు అయితే రేవంత్ రెడ్డికి గుడ్డు చేతిలో పెట్టింది. ఇంకా హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది. ఇంక ఎడిపోతాయి ఇప్పుడు చంద్రబాబు కోసం. ప్రపంచంలో ఏమైనా కోర్టు మేము తెలాడుకొచ్చుకో, ఆడికి పోయి బయట పడిపోరి నువ్వు చంద్రబాబు ఇద్దరు కలిసి ఆడికి పోరి. ఈడ వర్కౌట్ అవుతలేగా. సుప్రీంకోర్టు కాకుండా ప్రపంచంలో ఏమైనా కోర్టు ఉంటే ఆ కోర్టు కాడికి పోయి నువ్వు బయట పడు, నువ్వు మంచోనమ్మా, నా అంత మంచో లేదని చెప్పుకోపో ఆడికి పోయి.